ఇమ్యూనిటీ బూస్టర్ క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హెల్తీగా ఈ క్యాబేజీ ఫ్రై తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతి దేని కాంబినేషన్ లేకైనా చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. అందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఈ ఫ్రైలో అవి చాలా బాగుంటాయి. 4-5 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పప్పులను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే క్యాబేజీ ఉడికేటప్పుడు మెత్తగా బాగా ఉడుకుతాయి. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు క్యాబేజీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఈ రెంటి కాంబినేషన్తో పులుసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పప్పులు ఇలా ఎర్రగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ క్యాబేజీ తురుమునేసుకున్న ఆయిల్లో ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, క్యాలరీలు తక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్యాబేజీ రెగ్యులర్గా తింటుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చును. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోకి దీంట్లోకి పొడి తయారు చేసుకోవాలి. దానికోసం 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 ఇంచు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 6-7 ఎండుమిరపకాయలు. మీ స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టేలోగా ఒకసారి క్యాబేజీని ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగంటి మాడిపోతుంటుంది. క్యాబేజీ ఫాస్ట్గానే ఉడుకుతుంది. కొంతమంది క్యాబేజీ ఉడికేటప్పుడు ఆ స్మెల్ అందరికీ పడదు, నచ్చదు. అలాంటి వాళ్ళ కోసము అలాంటి వాళ్ళు కొంచెం అల్లం మొక్కేసి ఉడికించుకుంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. క్యాబేజీలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యులర్ గా తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరానికి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఖచ్చితంగా వారానికి 1-2 సార్లైనా తీసుకోండి. ఇది రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్లో క్యాబేజీ ఎక్కువగా దొరుకుతుంటుంది. ఇలా ఇంకొకసారి కలుపుకోవాలి. చూడండి, క్యాబేజీ బాగా మెత్తగా ఉడికింది, పప్పు కూడా మెత్తగా ఉడికింది. మనం ఆయిల్లోనే పప్పుని ఎర్రగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి క్యాబేజీతో పాటు శనగపప్పు కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎటువంటి వైరస్లు మన శరీరానికి చేరకుండా కాపాడుతుంది. సీజనల్ వైరస్లు ఉన్నప్పుడు ఈ క్యాబేజీని రెగ్యులర్ గా తీసుకోండి. ఇందులో ఉండే ఇమ్యూనిటీ బూస్టింగ్ మన శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది. నల్ల కొబ్బరి వేయటం వల్ల చాలా కమ్మగా ఫ్రై బాగుంటుంది. ఇది సైడ్ డిష్ లాగైనా బాగుంటుంది. చపాతీ, రోటీ దేంట్లో తిన్నా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇలా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే క్యాబేజీకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. 1 నిమిషం అయినాక ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, నేను కొత్తిమీర వేసుకోవట్లేదు. ఒకసారి కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన కమ్మగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో క్యాబేజీ ఫ్రై చేసుకోండి. పిల్లలకు కూడా చపాతీ మధ్యలో ఇలా ఈ క్యాబేజీ ఫ్రై పెట్టి రోల్ చేసి ఇచ్చిన వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.